ప్రపంచమంతా మలబద్ధకం అనేది తీవ్రమైన సమస్యగా మారింది. సాఫీగా తృప్తిగా మల విసర్జన అవ్వకపోవటాన్నే మలబద్ధకం అంటారు. మరి ఈ సమస్యకి కారణాలేంటి? ఈ సమస్య నుంచి బయటపడటం ఈ విషయాలే ఈ రోజు తెలుసుకుందాం. శారీరక శ్రమ లేకుండా అదే పనిగా కుర్చీలో కూర్చుంటేనే మలబద్ధకం వస్తుంది. ఇది మాత్రం ఫిక్స్. రోజు కనీసం 30 నిమిషాలైనా నడవాలి. అది కూడా కుదరని పక్షంలో సీట్ నుంచి 30 నిమిషాలకు ఒకసారి లేచి అటు ఇటు తిరగటం లేదా వార్మప్స్ లాంటివి చేయాలి. కాన్స్టిపేషన్కి మరో కారణం ఒత్తిడి. ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారు మలబద్ధక సమస్యతో బాధపడతారు. కాబట్టి వీలైనంతగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలా కుదరని పక్షంలో జంక్ ఫుడ్కి మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇక మలబద్ధానికి మరో ప్రధాన సమస్య డీహైడ్రేషన్. ఒంట్లో తగినంత నీరు లేకపోయినా మల విసర్జన సాఫీగా సాగదు. కాబట్టి తప్పనిసరిగా రోజుకి కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. నీరు శరీరంలోని అన్ని అవయవాల్ని సాఫీగా పనిచేసేలా చేస్తుంది. మలబద్ధకం నుంచి బయటపడడానికి కూడా ఉపకరిస్తుంది. ఇవి కాకుండా కొన్ని శారీరక సమస్యలు, అనారోగ్య అలవాట్లు కూడా మలబద్ధకానికి కారణమవుతాయి. కటి ప్రాంతంలో శారీరక సమస్యలు ఉన్న వాళ్లకు మలబద్ధకం వస్తుంది. ఇక రోజు సిగరెట్లు తాగే వారికి, మందు కొట్టే వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. సమతుల ఆహారం తీసుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మరీ ముఖ్యంగా తినే ఆహారంలో ఫైబర్ ఉండే జాగ్రత్త తీసుకోవాలి. మలబద్ధకాన్ని తగ్గించడంలో పీచు పదార్థాలు ముఖ్య పాత్ర. ఒక వ్యక్తి రోజుకి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. మనం తినే అన్నం నుంచి కూరలు, పండ్లు వరకు చాలా ఆహార పదార్థాల్లో ఫైబర్ ఉంటుంది. అయితే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్లకు తగినంత ఫైబర్ అందదు. తాజా అధ్యయనం ప్రకారం భారతీయుల్లో దాదాపు 91% మందికి రోజుకి 30 గ్రాముల పీచు పదార్థం అందటం లేదు. బ్రెడ్, బియ్యం, పాస్తా, ఓట్స్తో చేసిన పదార్థాల్లో పీచు పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు పండ్లు, విత్తనాలు, గింజలు, చిక్కుళ్లలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మందో తప్పు చేస్తుంటారు. ఫైబర్ అన్న ఆహారమే తీసుకుంటారు, కానీ దానికి తగినంత నీరు తాగరు. దీనివల్ల ఫైబర్ తీసుకున్న ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. టాయిలెట్లో కూర్చున్న భంగిమ కూడా ముఖ్యమే. వెస్ట్రన్ టాయిలెట్ వాడేవాళ్ళు కాళ్ళు కిందట ఓ చిన్న స్టూల్ పెట్టుకోవటం మంచిది. అది ఎలా అంటే తుంటి భాగం కంటే కాస్త పైకి మోకాళ్ళు ఉండేలా చూసుకోవాలి. ఈ పొజిషన్లో కూర్చుంటే మల విసర్జన సాఫీగా సాగుతుంది. ఇండియన్ టాయిలెట్స్ అయితే మరీ మంచిది. ఇక మల విసర్జనకు 10 నిమిషాలకు మించి సమయం తీసుకోకూడదు. అంతకు మించి కూర్చోవాలనిపిస్తే అక్కడది ముగించి కాసేపటి తర్వాత మరొకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చు. ఒకే విడతలో 10 నిమిషాలు దాటి కూర్చోవటం మంచిది కాదు. మలబద్ధకం తీవ్రమైతే పైల్స్కి దారితీస్తుంది, వాపు కలుగుతుంది, కడుపు బరువుగా మారిపోతుంది, ఆకలి మందగిస్తుంది, తలనొప్పి తీవ్రమవుతుంది, డయేరియా కూడా వస్తుంది. వారంలో 3 రోజులకు మించి మల విసర్జన చేయకపోతే అది మలబద్ధకం కింద లెక్క. ఆహార అలవాట్లు మార్చుకోవడంతో పాటు వైద్యుని సంప్రదించడం ఉత్తమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.